కొంతమందికి పని చేయటం అలవాటు, కొంతమందికి వినటం అలవాటు. వినటం అలవాటైపోతుంది. ఆ వినటాన్ని అలవాటుగా మార్చుకొని ఏదో దేవుని సన్నిధికి వచ్చాం, 4 ముక్కలు విన్నాం, పోయాం. వింటే మంచిది కాబట్టి విన్నాం అనే ఆలోచనతో అంతవరకే ఆగిపోతారు. కానీ విన్న మాటల్ని తీవ్రంగా తీసుకొని దేవుడు చెప్పిన విధానంలో, దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో ప్రయాణించడానికి కొందరు మాత్రమే తీర్మానం చేస్తారు, కొంతమంది మాత్రమే అలా ఫలిస్తారు. నాకైతే ఒక విశ్వాసం, నాకైతే ఒక నమ్మకం ఏంటంటే మీరందరూ, మీలో చాలా భాగం దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటారని నా నమ్మకం. మీలో చాలా భాగం, ఎవరో అరాకొర మినహాయిస్తే చాలా వరకు మీరు దేవుని మాటల్ని సీరియస్గానే తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ప్రార్థన చేసే వ్యక్తికైనా, దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తికైనా, దేవుని గురించి లోకానికి ప్రకటించేటువంటి వ్యక్తికైనా కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థించే వ్యక్తికైనా, ప్రసంగం చేసే వ్యక్తికైనా, దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తికైనా కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భక్తులు చేసినటువంటి ప్రతి ప్రార్థన అది స్పష్టంగా ఉంది. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన కూడా స్పష్టంగానే ఉంది. అప్పటి సందర్భానికి తగ్గట్టుగా, అప్పటి కాలానికి అవసరమైన రీతిగా వాళ్ళు ప్రార్థనను స్పష్టంగా చేసినట్టు మనకు లేఖనాల్లో రాయబడి ఉంది. కొన్ని విషయాల్లో మనకి స్పష్టత ఉండాలి. అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేసినా, ప్రసంగం చేసినా, పరిచర్య చేసినా, మరి ఇక భూమి మీద బతికినా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే మనం నడవాలి, ఏదైనా చేయాలి అనేది మీకు చెప్పగోరుతాను. అందులో మొట్టమొదటిగా మనకు స్పష్టత ఉండాల్సిన సంగతి ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ప్రస్తుతం భూమి మీద దేవుడు ఏమి జరగాలని ఆశిస్తున్నాడో అది మనకి స్పష్టత ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం గుర్తుబట్టి ఉండాలి, లేదా అది మనం తెలుసుకొని ఉండాలి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడో అసలు దాంతో పనే లేకుండా కొంతమంది ప్రార్థనలు ఉంటాయి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో దాని విషయంలో స్పష్టత లేకుండానే కొంతమంది పరిచర్యలు ఉంటాయి, కొంతమంది దైవజనుల ప్రసంగం. నువ్వు ఈ మూడింటిలో లేదా ఇంకా ఏవైనా దేవుని సంబంధంగా చేసేటప్పుడు ఫస్ట్ అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడో, ప్రస్తుత తరంలో భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అది నీకు తెలుసా? అది గుర్తుపట్టకుండా, ఆ విషయంలో నీకు గ్రహింపు లేకుండా నువ్వు చేసేవన్నీ సఫలమవుతాయా, అర్థవంతంగా ఉంటాయా అనే విషయాన్ని నా దృష్టిలో దేవుడు తీసుకొచ్చాడు. సింపుల్గా మీకు బైబిల్లోంచి ఒక వచనం చూపించవచ్చు ఇందును గూర్చి. మార్తా మరియల ఇంటికి యేసుప్రభు వస్తాడు. మార్త యేసుప్రభుని ఆహ్వానించింది. ఆహ్వానించినప్పుడు యేసుప్రభు తన శిష్యులతో కలిసి ఆ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలను వింటూ ఉంటుంది. మార్త ఏం చేసిద్దంటే ఇంట్లోకి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని వంట కార్యక్రమం మొదలుపెట్టింది. ఇక ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఇక ఏమేమి వంటలు పెట్టిందో, మరి ఏమేమి ఆహారాలు ఏర్పాటు చేసిందో, మొత్తానికి పాపం కష్టపడుతుంది. చెల్లెలు వచ్చి సహాయం చేసిద్దేమో అని ఎదురు చూస్తూ ఉంది. ఇందులో మార్త పెద్దదో మరియ పెద్దదో మనకైతే తెలియదు. నేనైతే మార్త అక్కయ్య అనుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కువ శాతం పెద్దోళ్ళు ఎట్టుంటారు నాకు తెలిసి, ఎందుకంటే బాధ్యత కదా పాపం, పెద్దోళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకని పెద్దోళ్ళకి ఆ దృష్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరినైనా ఇంటికి ఆహ్వానించడం కానీ, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయడం కానీ. చిన్నోళ్ళు ఏంటంటే అంత బాధ్యతగా ఉండరు. పెద్దోళ్ళు ఏంటంటే మరి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అన్ని చూసుకోవాలి కదా అని వాళ్ళ పెద్దంతరాన్ని వ్యక్తం చేస్తారు. అందుకని నేను మార్త పెద్దదని అనుకుంటున్నాను. నేను మరియా చిన్నదని అనుకుంటున్నాను. ఆమెమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. మార్త ఏమో ఇంకా వచ్చింది, అమ్మాయి వచ్చింది, నాకు సహకరించింది, ఇద్దరం కలిసి ఫుడ్ రెడీ చేద్దాం, ప్రభువుకు పెడదామని పాపం ఎదురు చూస్తుంటే ఎంతకి రాదే. కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, విసుగు పుట్టింది. ఇంకొకటి, మార్త పెద్దదని ఎందుకన్నానంటే ఈ కోప్పడేది కూడా ఎక్కువ శాతం చిన్నోళ్ళ మీద పెద్దోళ్ళే కోపడుతుంటారు. పెద్దోళ్ళ మీద చిన్నోళ్ళు కోపడతారు. చిరాకు పడ్డా కోపడ్డా పెద్దోళ్ళే పడుతుంటారు. బుద్ధి చెప్పాలన్నా, గద్దించాలన్నా, నేర్పించాలన్నా పెద్దోళ్ళకే ఇదంతా ఉంటుంది. ఇక ఆవేశంగా వచ్చింది పాపం బయటికి. ఇదంతా మీకు బైబిల్లో ఒకసారి లూకాసు వార్త తీస్తే, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను.
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ఏమయ్యా ప్రసంగం చేస్తున్నావు నువ్వు? ప్రసంగం దేవుడు ఈ మాటల్లో నుండి యేసు ప్రభుని ఆహ్వానించింది, యేసు ప్రభుని కూర్చోబెట్టింది. ముందు ఆయన కడుపు నింపడానికి పాపం ఆమె తిప్పలు పడుతుంది. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత ఆ పనంతా ఆమె చేయాల్సి వచ్చేటప్పటికి చిరాకు పుట్టి వచ్చేటప్పటికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మరియ వింటా ఉంది. వచ్చి, ప్రభువా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఇంతమందిని వేసుకొని వచ్చావు, మరి అందరికి ఆహారం వండి పెట్టాలంటే కష్టం కదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? ఆమె కూర్చొని అలాగ బాధ్యతలు మర్చి, పని చేయటం మర్చి కూర్చొని ఖాళీ వింటానికి అలవాటు పడిపోతుంది. ఎప్పుడు ఇంతే అన్నట్టుగా చిరాకు పడి వెళ్ళి, నాకు సహాయం చేయమని నువ్వు చెప్పాలి కదా, మీ అక్కకి సాయం చేయమని చెప్పాలి కదా, అసలు నువ్వు మిగిలిన బోధలన్నీ కాదయ్యా చేయాల్సింది. ముందు అసలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఎట్ట సాయం చేయాలో ముందు ఆ బోధ చేయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎలాంటి మర్యాదలు చేయాలో, వాళ్ళ విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ముందు ఆ బోధ చేయవయ్యా నువ్వు అని. ఆయన బోధించే బోధ నాకు ఏం చెప్పాలో ఏం చెబుతుంది. ముందు మీ అక్కకి సాయం చేయపో అని ఆమెకి బోధించు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 2 సార్లు పిలిచాడు మార్తని, ఒకసారి కాదు. ఒకసారి మార్త అనలా, గట్టిగా గద్దించినట్టు అని ఉంటాడు నాకు తెలిసి. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నువ్వు అనేకమైన పనులను కలిగి వాటి విషయమై తొందర కలిగి ఉన్నావు. అనేకమైన పనులు అన్నాడు అక్కడ. వాస్తవంగా ఆమె పెట్టుకుంది వంట పనే. కానీ ఆయన ఏమో మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు అనేకమైన పనులను గురించి తొందరపడుతున్నావు అన్నాడు. అంటే మార్తా సైకాలజీ ఏంటో చెప్తున్నాడు. ఆ పనని, ఈ పనని, అది రెడీ చేయాలి, ఇది సిద్ధపరచాలి, ఆ బాధ్యత అని, ఈ ఇల్లని, ఆ వాకిలని. ఈ మార్త తల నిండా అనేక రకాల పనులను కూర్చిన తపనే. అందులో భక్తి కూడా ఒక పని. అన్నిట్లో భక్తి ఒకటి, అన్నిట్లో మళ్ళీ ఆతిథ్యం ఒకటి. అర్థమైందా? కానీ కొంతమందికి అన్నిటికంటే భక్తి ముఖ్యమైంది. స్త్రీలలోనే 2 రకాల వాళ్ళు ఉంటారండి. ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం శుక్రవారం వచ్చిందనుకో, ఎక్కువ శాతం ఆదివారం రోజు, ఎప్పుడెప్పుడు సామాన్లన్నీ ఆదివారం రోజు బయటేస్తారు. ఎప్పుడెప్పుడు దాచిపెట్టిన ఇడిచిన వస్త్రాలన్నీ ఆ రోజు కొప్పేస్తారు బయట. అన్ని రోజులు శుభ్రం చేయకుండా ఉన్న ఇంటిని ఆ రోజే శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం బయట పెడతారు. ఆ మంచాలు, ఆ దుప్పట్లు, ఆ బొంతలు, ఆ పరుపులు, ఆ దీంట్లో అన్నీ బయటేస్తారు. ఎందుకు? ఇల్లు కడగడానికి. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి విడి రోజుల్లో అవకాశం ఉంటుంది, కానీ ప్రార్థన రోజే పెట్టుకుంటారు. ఇవన్నీ పాత్రలు గడిగే పని ఆ రోజే, తళ మెరవాలి. ఇల్లు శుభ్రపరిచే పని ఆ రోజే. బట్టలు ఇంకా ఎక్కడెక్కడ మురగబెట్టిన బట్టలన్నీ ఉతికేది ఆ రోజే. ఇవన్నీ పనులు చేసుకుంటా మళ్ళీ దేవుడి పనులా ఆదివారం చర్చికి పోకపోతే మళ్ళీ ఆశీర్వాదాలు రావు కదా, మళ్ళీ ఏసై ఫీల్ అవుతాడు. అందుకని ఈ పనులన్నింటిలో అదొక పని. శనివారం రోజే వేసుకుంటారు మొత్తం లిస్ట్ అంతా. ఏమేం చేయాలి, ఏమేం చక్కబట్టాలి. ఇత్తడి బిందెలు కత్త మురికి పట్టినాయా, రాగి బిందెలు మురికి పట్టినాయా, స్టీల్ బిందెల మీద మచ్చలు పడ్డాయా, గిన్నెలు దుమ్ము కొట్టుకున్నాయా, మొత్తాన్ని చింతపండు వేసి తోమాలి. అనేకమైన పనులలో భక్తి కార్యక్రమం ఒక పని. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, అన్ని పనుల తర్వాత ముందు భక్తి మెయిన్ అన్నదాన్ని మరియ చేసిందని చెప్తున్నాడు యేసు ప్రభు. అన్ని పనుల తర్వాత ముందు దేవుని పని. కాబట్టి ఏం చేయాలో విడి రోజుల్లో ఈ పనులన్నీ నువ్వు ముందేసుకో, ఇబ్బంది లేదు. ఆ సోమవారమో, మంగళవారమో ఆ సామాగ్రి బయటేస్తావో, నువ్వు ఏం ఉతుకుతావో, ఎవరిని ఉతుకుతావో, ఆ ఉతుకుడు సెక్షన్ అంతా విడి రోజుల్లో పెట్టుకో. కానీ సండే రోజు దేవుడి సమయం. కానీ చాలామంది మనసు ఎలా ఉంటుందంటే, ఆ రోజు పనులన్నీ కొప్పేసుకుంటారు. ఒక పని కాదు, రకరకాల పనులు తల నిండా నింపుకుంటారు. బాగా వినండి, చెప్తాను. అయితే యేసు ప్రభు స్ట్రైట్గా 2 సార్లు గద్దించి మార్తతో మాట్లాడాడు. నీవు విస్తారమైన పనులను కల్పించుకొని వాటి విషయంలో తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు. పుట్టినోట్లో అవసరమైనవి కొన్ని అని ఉంటుంది. తర్వాత అన్నాడు, మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. శ్రేష్టమైనది ఏంటి? ఇది ఇప్పుడు మన పాయింట్. శ్రేష్టమైనది ఏంటంటే, దేవుని చిత్తమును మనము తెలుసుకుని దాని విషయంలో ఒక స్పష్టత కలిగి మనం పని చేయుట, పరిచర్య చేయుట అనేది శ్రేష్టమైనది. ఇది యేసు ప్రభు గుర్తించి మరియను ప్రశంసించి మార్తతో గద్దించి మాట్లాడిన సంగతి. ఇదే మాట పాత నిబంధనలో సౌలు అనే రాజుతో ప్రవక్త అయిన సమూయేలు చెప్తాడు.
బలులు అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అని. ఒకసారి చూస్తారు దేవుడు ఎలా సంతోషిస్తాడంటే, తాను సెలవిచ్చినటువంటి మాటలను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడట. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ఆయన చెప్పిన మాటను విని దాని చొప్పున నడవటం మొదలుపెట్టుట ద్వారా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు ఆలోచించుము. గమనించు, ఒక నిమిషం. ఇందులో ఒక అంశం ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు, ఇది ఎక్కడన్నా మీరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడిద్ది. దేవుడు ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడంటే, మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను విని గైకొనుట ద్వారా దేవుడు సంతోషపడతాడని ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కృపను వేడువారి యందు దేవుడు ఆనందించును అన్నాడు. అర్థమైందా? తన నీతిని ప్రదర్శించేవాడి యందు దేవుడు ఆనందించడు, కానీ దేవుని కృపయే గొప్పది. నేను నీతిగా బతికినప్పటికీ మా నీతి క్రియలన్నీ మురికి బట్టలు తండ్రి, నీ కృపయే మాకు ఆదరణ, ఆనందం, ఆశ్రయం ప్రభు అని కృపను వేడుకునే వారి యందు ఆయన ఆనందిస్తాడని కీర్తనల గ్రంథము 147వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఒకసారి చూస్తారా? దొరికిందా మీకు? వచనం కూడా చెప్పాలా? 11వ వచనం, 147వ కీర్తన 11వ వచనం. గుర్రముల నరులందలి బలమునానందించడు వారిలో సంతసించువాడని. దేవునికి మహిమ. దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? కృపను వేడు వారి యందు, కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉంటాడు. ఏమంటే ఎవరిష్టులు దేవునికి? ఆయనను సమీపించి ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం, వాళ్ళని బట్టి సంతోషపడతాడు. రెండవది, ఆయన కృపను నిరంతరం వేడుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం, వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11:6. ఎవరి హృదయం నిండా దేవుని యందలి విశ్వాసము కనపరుస్తారో, కలిగి ఉంటారో వారు ఆయనకి ఇష్టలు, వారి యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడు? 3 నిండా దేవుని యందలి విశ్వాసము కనపరుస్తారో, కలిగి ఉంటారో వారు ఆయనకి ఇష్టలు, వారి యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడు? 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, సమీపించి ఆయన ఆజ్ఞలను విని గైకొనే వాళ్ళ విషయంలో ఆయన సంతోషపడతాడు. కృపను వేడుకునే వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము గల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఏది శ్రేష్టం? బలు అర్పించుట శ్రేష్టమా, సమీపించి మాట వినుట శ్రేష్టమా? ఈ మాట ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. ఎవరు పిచ్చోడా, నువ్వు బలు అర్పించడానికి నేను ఇది తెచ్చాను, శపితమైన వాటిలో కొన్ని తెచ్చాను అని చెప్పి నువ్వు అంతా ఈ మాటలు మాట్లాడుతున్నావు. బలు అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. ఏమిటి మరియ శ్రేష్టమైనది ఎంచుకుంది అంటే? సమీపించి మాట వినటం. ఇప్పుడు నా పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాటని. సమీపించి మాట వినుట శ్రేష్టం. మార్త ఏమో పిలిచింది, వంటగదిలో దూరింది. అది అవసరమే, పాపం వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, అది కూడా బైబిల్లోనే రాసుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట బైబిల్లో ఉంది. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యం చేయాలి, అది కూడా అవసరమే. అయితే ఏది ప్రాముఖ్యం, ఏది ముందు, ఏది వెనక? యేసయ్యని ఇంటికి పిలిచినప్పుడు ముందేం చేయాలంటే ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా మరి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నాయన, మరి నీకు ఆకలిగా ఉంటుంది కదా, కాస్తంత ఆహారం తెస్తాను అని ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఇది అబ్రహాం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో యెహోవా అతనికి కనబడెను అని రాసుంది. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఆయనకు ఎదురుగా ఉన్నారు. వారు ఆయన వైపు నడుస్తూ వస్తున్నారు. ఈయన పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అని అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ప్రభుతో. నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, నీ కాళ్ళు కడుక్కోండి, మరి దాహార్తి తీర్చుకోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారము తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను. అది అప్పుడు ఈ మాట అన్న తర్వాత వారు అన్నారు, నీవు చెప్పినట్లే చేయుమనగా పర్మిషన్ తీసుకొని పరిగెత్తాడప్పుడు భార్యగా చెప్పాడు, సారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేసి తొందరగా అన్నాడు. మందలోనికి పోయాడు, క్రొవ్విన పశువుని తీసుకొచ్చాడు, వధించాడు, రెడీ చేసి పడేశాడు. పర్మిషన్తో చేయాలి ఆ పని.
అసలు ముందు ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన తినడానికి వచ్చాడా లేదా దాటిపోతున్నాడా? అసలు ఆయనకి ఏం కావాలి, ఆయనకి ఏం కావాలి, ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకోవాలా లేదా? ఇది ప్రార్థన చేసేవాడికైనా, ప్రసంగం చేసేవాడికైనా, పరిచర్య చేసేవాడికైనా, దేవుని కోసం బ్రతక కోరిన ఎవరికైనా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని అడగాలి. అర్థమైందా? అబ్రహాము తెలివిగా ఏం చేశాడు? దేవుని ఎదురుపడ్డప్పుడు దేవుని ఆశ్రయించి పర్మిషన్ తీసుకున్నాడు. నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, చల్లగా ఉంది సింధూర వృక్షం, ప్రశాంతంగా ఉంటుంది నాయన, ఎండాకాలం ఎండవేళ వచ్చారు, దాని కింద ఉండండి. మా గుడారంలో కూడా హీటే, గుడారంలో కూడా వేడే, ఇక్కడైతే చల్లగాలి చల్లగా ఉంటుంది, నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అంత ఆహారం సిద్ధపరుస్తాను, అంత తిని మీ ప్రాణాలను బలపరుచుకొని తర్వాత మీ త్రోవను మీరు వెళ్ళండి. ఆ తర్వాత నన్ను దీవించండి అని కూడా అనలా, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఆశీర్వదించండి అని కూడా అడగల. నేను ఆహారం తెస్తాను, నీళ్లు తెస్తాను, ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కోండి, అలాగే దాహాతి తీర్చుకోండి, అలాగే ఆహారం తీసుకోండి, తర్వాత వెళ్ళండి ప్రభా, నేను ఇచ్చి ఆతిథ్యం తీసుకోండి నాయన. ఓకేనా ప్రభా? ఓకేనా? సరేనా? చైనా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను ఇక్కడ చూసి వెంటనే అబ్బాయి థమ్సప్ అంటారు, ఏదో ఒకటి ముందు అంటే ఇప్పుడు నేను మజ్జిగ తాగుతానా, మంచినీళ్ళు తాగుతానా, లేకపోతే థమ్సప్ తాగుతానా, లేకపోతే శనగ నూనె తాగుతానా? కొంతమంది వెంటనే చికెన్ కొట్టించి అంటే అందులో కిలో నూనె పోసి మొత్తం చేసి ప్రేమతో నూనె సగం కూర సగం వడ్డిస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఫస్ట్ అడగాల్సింది ఏంది? శాలేమన్న వచ్చాడు కూర్చున్నాడు, రైట్, కూర్చున్న తర్వాత అన్నా ఎండను పడి వచ్చావు, కాసిన నీ కూల్ డ్రింక్ తెప్పించినా, లేకపోతే కాసిన మంచినీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, లేకపోతే ఇక్కడ అందుబాటులో జ్యూస్ పాయింట్ ఉంది, మా వాడిని పంపిస్తాను, అంత జ్యూస్ తీసుకొస్తాడు, లేకపోతే ఇక్కడ మాకు ఇటుపక్క చెరుకు మిషన్ ఉంది, అంత చెరుకు రసం తెప్పిస్తాను తాగుతావా అన్న, ఏం చేస్తావు? లేకపోతే ఏమన్నా తింటావా? ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అసలు నేనేం ఆశిస్తున్నానో తెలుసుకోవాలి. నాతో నిమిత్తం లేకుండా తెప్పించావు అనుకో, నీ ప్రయాస వ్యర్థమైద్ది, నువ్వు ఖర్చు పెట్టింది వ్యర్థమైద్ది, ఎందుకంటే నా నోటికి రాదు కాదు. అలాగూ దేవుడు అసలు భూమి మీద ఏం చేయగోరుతున్నాడో అనే విషయంలో స్పష్టత తెలుసుకోకుండా మరి దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనకు ఎలా వచ్చింది? ఏది మనం ప్రార్థించడం దేవుని చిత్తమో, ప్రార్థనలో ఏ అంశాలు ఉండడం దేవుని చిత్తమో మనం తెలుసుకోవాలి కదా. ఆ విషయంలో మన క్లారిటీ లేకపోతే మోకాళ్ళు లేచిన కాడ నుంచి నా అప్పులో నా నెప్పులు నా తెప్పలో అనుకోవాలి వచ్చింది. ఇక మోకాళ్ళు లేచిన కాడ నుంచి ఇదే దీనికోసం ఏడిసేదను, ఏం చేసి వస్తున్నావు అంటే ప్రార్థన చేసి వస్తున్నాను అన్నయ్య. ప్రార్థన, ఈ ప్రార్థనలో మోకాళ్ళు లేచిన కాడ నుంచి అప్పులో నొప్పులో తెప్పలో బాధలో, ఇది ఎట్ట ప్రార్థన అయిద్దమ్మా? ఇది దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు కోరే ప్రార్థన? ఇది నీ శోకం అయింది తప్ప ప్రార్థన కాదు. అది ప్రార్థన ఏది? ఆ సెల్ ఫోన్ ఏది? నా మైక్ కంటే ఎక్కువ మోగుతుంది అది. నాకైతే అట్లా ఇష్టం ఉండదు. బైబిల్లో భక్తులు కూడా అలా చేయలేదు. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఒక గురి ఉంది, చేసిన ప్రార్థనకు ఒక గురి ఉంది, చేసిన పరిచర్యకు ఒక గురి ఉంది, చేసే ప్రసంగానికి ఒక గురి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానంలో వాళ్ళు ప్రయాణం చేశారు, సఫలులయ్యారు. మన విషయంలో కూడా అదే జరగాలంటే ముందు మనం క్లారిటీ తెలుసుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఆయన పిలిచే పోయే వంటగదిలోకి, కానీ మరి ఏం చేసింది? అసలు ముందు ఆయన స్వాప్ ఏందో తెలుసుకుందామని ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. అమ్మాయి నువ్వు పిలిచావు పాపం, మీ అక్క పిలిచింది, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, పో, మేము ఆకలి కలిగి వచ్చాము, ఆహారం చేయిపో అనలా యేసుప్రభు. ఏమనేమో మెచ్చుకున్నాడు, ఆయనేమో గద్దించాడు. అది అవసరమే, ఆతిథ్యం చేయటం కూడా అవసరమే, కానీ ముందు ఇది దేవుని పాదాల దగ్గరికి వచ్చి అసలు ముందు ఆయన ఏం కోరుతున్నాడు, ఆయన ఏం ఆశిస్తున్నాడో స్పష్టంగా తెలుసుకోవాలి కదా. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు అనే విషయంలో మనం స్పష్టత పొందాలి. అప్పుడే మన ప్రార్థనలో విలువైనవిగా, దైవ చిత్తానుసారమైనవిగా ఉంటాయి. ఏం కోరుతున్నాడు దేవుడు? బైబిల్లో దానికి కొన్ని వచనాలు ఉన్నాయి. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందిన వారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు అని రాస్తుంది తిమోతి పత్రికలో. ఒకసారి చూస్తారా? దేవుడు భూమి మీద ఏం కోరుకుంటున్నాడు, ఏం జరగాలని ఆశిస్తున్నాడు, దేనికోసం ప్రార్థించమంటున్నాడో చూడండి. 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. రెండు విషయాలలో నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. 2 విషయాలు. మొట్టమొదటిది
మనుషులందరూ రక్షణ పొందాలి. అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించువాడు రక్షింపబడును. కాబట్టి మనుషులందరూ కూడా క్రీస్తు సువార్త సత్యమును తెలుసుకొని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది వారి పాపములు కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది ఉండాలి. అందరూ రక్షణ పొందాలనేది దేవుడి కోరిక. అది దేవుడు ఇచ్చయిస్తున్నాడు భూమి మీద. ఒకటి. అంతటితో ఆగిపోయాడా? ఆగలా. రెండవ మాట ఉన్నాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. చాలా మంది విశ్వాసులు ఎక్కడ ఆగిపోయారంటే రక్షణ దగ్గరే ఆగిపోయారు. నేను మారు మనసు పొందాను, బాప్తిస్మంతో పని లేదు, నేను ఆదివారం చర్చికి పోతాను, జేబులో ఉన్న సందా కానుక ఎత్తాను, ఇక 6 రోజులు నా పని ఏదో నేను చేసుకుంటాను, ఇక ఇంతవరకు ఇక నాకు సత్యాలు, బైబిల్ లోతులు, బైబిల్లో ఉన్న విషయాలు ఇవన్నీ నాకు అనవసరం అని ఫిక్స్ అయిపోయారు కొంతమంది. కానీ దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? రక్షణ పొందటంతో ఆగిపోకూడదు. దేవుని సత్యం అంతటిని కూడా తెలుసుకోవాలి. ఆయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కూడా ఉండాలి. దేవుని సత్యం అంటే క్రీస్తు సత్యం, దేవుని వాక్య సారాంశం సత్యం. సత్యం అనేది 2గా విభజించినట్లయితే ఒకటేమో వాక్యమై ఉన్న సత్యం, 2 వ్యక్తి అయి ఉన్న సత్యం. వాక్యమై ఉన్న సత్యాన్నేమో గ్రహించుకుంటాం, వ్యక్తి అయి ఉన్న సత్యమునేమో అనుభవించగలుగుతాం. మళ్ళీ ఒకసారి చెబుతా, చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. అందరు లైన్లోనే ఉన్నారుగా. సత్యము 2 విధములు. ఒకటి వాక్యమై ఉన్న సత్యం, 2 వ్యక్తి అయి ఉన్న సత్యం. వాక్యమై ఉన్న సత్యమునేమో మనం గ్రహించగలుగుతాం, స్వీకరించగలుగుతాం, హృదయంలో భద్రం చేసుకోగలుగుతాం, ఆ సత్యమును అనుసరించి నడవగలుగుతాం. కానీ వ్యక్తి అయి ఉన్న సత్యమునైతే ఏకంగా అనుభవించగలుగుతాం. క్రీస్తును ఎరుగుట అంటే ఆయనను అనుభవపూర్వకంగా ఎరుగుట. అర్థమైందా? ఇప్పుడు లోకంలో చాలా మందికి యేసు ప్రభు తెలుసు. వాళ్ళని అడిగితే యేసు ప్రభు ఎవరు అంటే ఆయన కూడా ఒక దేవుడు అంటారు. కొంతమంది అంటారు యేసు ప్రభు అంటే ఆయన ఒక మతకర్త అండి అంటారు. నాకు తెలియని నా చిన్నతనంలో నేనేమనుకున్నానంటే యేసుక్రీస్తు గురించి నాకు వినబడినప్పుడు ఆయన పట్టుకొని సిలివేశారంటే వాళ్ళ దేశంలో ఆయన ఉగ్రవాదేమో అనుకున్నా. అంత క్రూరంగా వాళ్ళు సంహరించారంటే ఉగ్రవాదేమో అనుకున్నాను నేను. నాకు తెలిసింది అది. ఇప్పుడు యేసు ప్రభు నిజంగా మతకర్త, ఉగ్రవాదే? కొంతమంది ఇప్పుడు ముస్లిం సోదరులను యేసు ప్రభు ఎవరని అడిగితే ప్రవక్త అంట. అట్లాగా వాళ్ళకు అవగాహన ఉన్న పరిధిలో వాళ్ళు ఎంతవరకు ఆయనను గురించి తెలుసుకున్నారో అంతవరకు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో, యేసు ప్రభు ఎవరు అని అడిగారు అనుకో, నేను చాలా చెప్తా. లేఖనంలో నేను ఎరిగిన సత్యాలే కాదు, వ్యక్తిగతంగా యేసుని నేను ఎలా ఎరుగుదునో అన్నీ చెబుతా. ఎలా యేసును అనుభవించానో అన్ని చెబుతా. యేసు ప్రభు ఎవరు అని మీరు అడగండి, నేను చెప్పను. నంబర్ 1, యేసు ప్రభు దేవుని పరిపూర్ణత. దేవుని పరిపూర్ణత. వ్యక్తిగా క్రీస్తునందు నివసించుచున్నది, అది నాకు అర్థమైంది. అది మొదటి విషయం. మళ్ళీ అడగండి, యేసు ప్రభు ఎవరు అని అడగండి. మీరు అడిగారా? అడిగినట్టే. ఎవరు అంటే నేను చెప్తాను రెండవ మాట, యేసు ప్రభు నా మంచి స్నేహితుడు అని చెబుతాను. మై బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు యేసు. మళ్ళీ అడగండి, ఇంకా యేసు ప్రభు ఇంకా ఎవరు అని అడగండి. నా అనుభవం నేను చెబుతాను. మూడవది, రైట్, మూడవది, నా మంచి మాదిరి పురుషుడు అని చెప్తాను నేను. యేసు ప్రభు ఎవరు? నీకు ఎలా అర్థమయ్యాడు? ఆయన నాకు మాదిరి. ఆయన ఇంకా నీకు ఎట్లా అర్థమయ్యాడు? ఆయన నాకు స్నేహితుడుగా అర్థమయ్యాడు. ఇంకా ఎట్లా అర్థమయ్యాడు? నాకు పెద్దన్నగా అర్థమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెబుతావు? నాకు తండ్రిగా అర్థమయ్యాడు. ఇంకా 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 ఎట్లా గ్రహించాడు? నాకు తల్లిగా అర్థమయ్యాడు. తల్లిగా ఎలా అర్థమయ్యాడు చెప్పండి? సహజంగా మనం తప్పు చేసినప్పుడు మన చిన్నప్పుడు అనుభవాలు చెప్దాం. మనం తప్పు చేసినప్పుడు మన కోటింగ్ ఇచ్చేది ఎవరు? నాన్న. అమ్మ మేజర్ కోటింగ్ ఏమి ఇవ్వదు. అమ్మ ఇచ్చే కోటింగ్ అంతా మైనర్ కోటింగే. అమ్మ కొడితే కోపం వచ్చి కొడితే ఒక దెబ్బ, పటపట 2 దెబ్బలు కొట్టి వదిలేసింది. నాన్న అట్ట కాదు, మన నిషా దిగిందాక దంతాడు. డౌట్ లేదుగా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాన్న కోటింగ్ మేజరా, అమ్మ కోటింగ్ మేజరా? ఎక్కువ ఎవరు దన్నారు నిన్ను చెప్పు? అమ్మ దన్నిందా? పాపం తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎక్కువ దన్నిందంట. సహజంగా మన లోకంలో చూస్తే 100లో దాదాపు 80% వరకు అమ్మలు కొట్టే దెబ్బలు తక్కువ ఉంటాయి, నాన్న కొట్టే దెబ్బలు. చాలాసార్లు ఏం జరిగింది తెలుసా?
మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా అమ్మ దగ్గర పోయి చెప్పగలుగుతాం, కానీ నాన్న దగ్గర ధైర్యం చాలదు. కానీ కేసు నాన్న దాకా పోయింది, తన్నాలని ఉన్నాడు, లేకపోతే అమ్మాయి వస్తే తన్నాలని ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని అడుక్కుంటాం? ఆత్రపడి కోప్పడినా అంతలోనే కరిగిపోయినా అమ్మే, అవునా? మనం కాస్త భయపడతా చిన్నగా వణుకుతా, అమ్మ నాకేదో జ్వరం వచ్చిందమ్మా అనుకుంటాం. సరిపోతే జ్వరం ఏంటి, నిన్ను దన్నాలని ఉన్నాడు మీ నాన్న, అందుకేనమ్మా భయంతో జ్వరం వచ్చిందమ్మా, చూడమ్మా ఇక్కడ ఒళ్ళు వేడిగా ఉంది అంటే చూసి, ఇంత భయస్తుడివి, ఇంత భయం కలిగిందానివి, మరి ఎందుకు ఆ పని చేశా? మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అసలు నేను కూడా దన్నాలని నిన్ను అంటే. అట్లా అనవాకమ్మా, ఇప్పుడు నాన్న నన్ను ఏం చేస్తాడని భయంగా ఉందమ్మా అని అనుకుంటే అమ్మ దగ్గరికి పోతే, మన పక్షాన పోయి తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేది ఎవరు? అమ్మేనా? అమ్మలై ఉండి చెప్పరే విజ్ఞాపన చేసేది ఎవరు కదా? ముందే అర్జీ పెట్టింది పోయి, అది వాడు కావాలని చేసిందంట కాదండి, వాళ్ళు ఆడుకుంటున్నారంట. వాడు మామూలుగా వాడు బ్యాట్ తీసుకొని కొడుతున్నాడు, వీడు బాల్ విసిరాడు, అది వాడు బ్యాట్తో కొట్టాలి, మరి వాడు సరిగ్గా కొట్టలేదు, అది పోయి వాడికి భుజం మీద తగిలింది, అందువల్ల వాడికి ఆ గోడ ఏదో ఇబ్బంది అయినట్టు వాళ్ళ నాన్న చెప్పాడు. మీకు వాస్తవంగా ఆటలాడుకునేటప్పుడు పిల్లలు సహజంగా జరుగుతుంటాయిగా, దానికి ఆయన ఏంది పెద్ద రాద్ధాంతం చేయటం ఏంది? అట్లాంటి వాడు పిల్లగాడిని బయటికి పంపించకూడదు, ఆటలో పంపించకూడదు. నాన్నకి ఎక్కిన క్రోధాన్ని దించిపడి అంటే జరిగిన దానిలో వాడి తప్పేముంది? ఏమాత్రం నువ్వు ఇంతసేటు వాడిని కాళ్ళు చేతులు ఎరగదీస్తానంటానికి అంత న్యాయం కాదు అది. వాడు చేసిన నేరం చిన్నది, అసలు నేరమే కాదు, అది సహజం అది అని కేసు కొట్టేయడానికి అర్జీ పెట్టింది. మనకి అడ్వకేట్ ఎవరంటే అమ్మే. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అందరి చేతులు లేచినాయి. అమ్మ అంటే అందరికీ గౌరవమే. ఎన్నిసార్లు తన్నులు తప్పించిందో మనల్ని, లేకపోతే పచ్చడి అయిపోతుండే మనం. దేవునికి స్తోత్రం, అవునా? అందుకే తొందరగా మనం పోయి ఓపెన్ అయ్యేది అమ్మ దగ్గరే, అవునా? దెబ్బ తగిలినప్పుడు కూడా నానా అనం, అయ్యా అనం. ఫస్ట్ అనేది అమ్మ అంటాం, తర్వాత అయ్యా అంటాం. ముందు ఎవరిని గుర్తు చేసుకుంటామండి? అమ్మ. ఎందుకు అమ్మ అంటే, అమ్మ మన మీద ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతుంది అన్న నమ్మకం. అమ్మ కనుపాప వల్లే కాపాడుకుంటుంది. నాకే బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, నేను పడిపోతున్న వేళ అమ్మని నేను పిలిస్తే, మా అమ్మ ఏ స్థితిలో ఉన్న అవసరమైతే నా కోసం చచ్చిపోయింది మా అమ్మ, అది నాకు తెలుసు. అందుకే నేను అమ్మని పిలుస్తాను. అమ్మకి నేనంటే ప్రేమ అని ప్రతి బిడ్డకి తెలుసు. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఎట్లా కనపడ్డాడు యేసయ్య? నువ్వు ఎలా అనుభవించావంటే, నా తల్లి వల్లే నేను యేసును అనుభవించాను, మా అమ్మలాగా నేను యేసును అనుభవించాను. భయం కలిగిన వేళ, గుండె చెదరిన వేళ అమ్మ దగ్గరకు తీసుకుని, ఏం భయపడకు నాన్న, ఏం కాదులేరా, అదేం సమస్య, కానీ ఏదో కూడా చేద్దాంలే, దానికి ఏంది, తిండి మానుకొని పండుకుంటావు, ఏంది లే తినో, ఏమైంది, భరోసా, ధైర్యపరిచిద్ది. మాట్లాడవేమయ్యా, ఆ ఎకరం అమ్మి ఏదో చేద్దామని చెప్పు, వాడేం తిండి మానుకొని కూర్చున్నాడు, ఏంది కొంపైంది ఇట్లా ఉంది, నేనేమన్నానమ్మా, కాదన్నానా, కానీ అమ్ముదావులే, చెప్పు, తగలబడమని చెప్పు, తిండి తిని సావమని చెప్పు అంటాడు ఆయన. లే అదిగో అన్నాడుగా, లే అమ్ముతావులే, లే తిను. వాడు కూర్చొని ఏడుతున్నాడు అనుకో, ఏం కూడా ఏడిచింది, అయ్యింది ఏదో అయిపోయింది లేరా, ఇంక ఏడిసి ఏం ప్రయోజనం, మళ్ళీ నువ్వు ఏడిచి నన్ను ఏడిపించి మళ్ళీ మొత్తం కొంపంతా ఏడుపులే. తట్టుకోలేదు, కొడుకు ఏడిస్తే తట్టుకోదు, కూతురు ఏడిస్తే తట్టుకోదు. దానికోసం అవసరమైతే తను ఏమైపోవటానికైనా ఇష్టపడేది అమ్మ, అవునా? కొన్నిసార్లు ఒక విషయం చెప్తా వినండి, కొన్నిసార్లు నాన్న ఉగ్రతకు మనకి మధ్య అడ్డుపడి మన దెబ్బలు కొన్ని అమ్మ తిన్నది, అమ్మ తింది. కొంతమంది తల్లులు తిన్నారు, వాడిని కర్ర తీసుకొని కొట్టబోతే మెయిన్ దెబ్బలన్నీ అమ్మకే తగిలాయి, వాడిని తప్పించి వాడిని చాటు చేసుకొని ఆ దెబ్బలనే తల్లి తినే. పాపం దెబ్బలు తింటూ కూడా వాడికి తగలొద్దేమో అని వాడిని చాటు చేసుకొని, అటు చాటు చేసుకుని, ఇటు చాటు చేసుకొని బిడ్డని సేవ. ఈ మమత యేసులో చూశాను నేను. అనుభవించిన సత్యము యేసును అమ్మ వలె అనుభవించాను, యేసును తండ్రిగా అనుభవించాను. నాన్న భరోసా, నాన్న ధైర్యం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నాన్న ఒక్కోసారి భలే భరోసా, గుండె చెదిరి కూర్చుంటే ఏమైందిరా, ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు, నేను లేనా,
ఏమైనా చేస్తాను. ఈ సబ్జెక్టు పోయింది నాన్న, పోతే పోయిందే అనే మొత్తమైన ఇబ్బంది లేదు. నేనేమన్నా నేనేమన్నా ఏమన్నా ఏంటి అవసరమైతే మళ్ళీ కడతా, రాదు కానీ ఏంది అది పోతే ఇంకోటి నేనంటే కదరా నిన్ను లే, నేనంటే కదమ్మా నిన్ను లే. కృంగిన వేళలో గుండె చెదిరి కొన్ని రకాల ఆటుపోట్లలో అల్లాడిపోతూ ఇక చావు తప్ప దిక్కులేదు అనుకున్న వేళ, ఎవరు ఆదరిస్తారని అలమటించే వేళ, ఆ సెల్ ఫోన్లో వచ్చే చిన్న వాక్యంలో నుంచి, చిన్న షార్ట్ మెసేజ్లో నుంచి నేను పలకరించిదిగో నేను నన్ను భయపడొద్దు అని మాట్లాడింది దేవుని ప్రేమ. చావాలని ఆలోచించవద్దు, కృంగిపోవద్దు, నేను లేనా అని భరోసా ఇచ్చిన దేవుని ప్రేమ. ఓ ఎంతమంది, వేల మంది సాక్ష్యం అది, వేల మంది సాక్ష్యం. ఎవరు మనల్ని గమనించరు. ఆయన ఎట్ట కనిపెడతాడు కరెక్ట్గా. మనం ఏమాత్రం అందుబాటులోకి వచ్చిన ధన్మని మనకు కావాల్సిన విషయాన్ని అందిస్తాడు ఆయన. మరి తండ్రి కాదు, తల్లి కాదు, చెప్పరేమండి. మనందరూ ఓడిపోయి కూర్చుంటే మనందరి పక్షంగా పోయి గెలిచినటువంటి పెద్దన్న కాదు. అందరూ అవుట్ అయ్యారు, పెవిలియన్ దారి పెట్టారు. ఇక ఆయన వచ్చాడు ఫీల్డ్లోకి, కొట్టాడు, స్కోర్ అంతా కొట్టాడు. ఇప్పుడు పెవిలియన్లో కూర్చున్నాడు ఓడిపోయినట్ట గెలిచినట్టు. మనందరి పక్షమున ఆయన పోరాడాడు, ఆయన జయించాడు. ఆ జయం కిందికి మనందరినీ తీసుకొచ్చిన పెద్దన్న యేసు. నాకు అట్లా అనుభవం అయ్యాడు, మరి నీకు ఎట్లా అయ్యాడో ఏమో నాకు తెలియదు. దేవునికి మహిమ. ఏమండి ఇలా వర్ణించమంటే మస్తు. తండ్రిలాగా వెన్ను తట్టి ధైర్యపరిచి, కర్తవ్యాన్ని బోధించి, కార్యోన్ముఖని గావించి, నా కుమారుడు ఇది కాదు, ఇది చేయాలి, నువ్వు ఇందులో ఉండాలి, నువ్వు ఎలా వెళ్ళాలని మన అభివృద్ధిని, మన ఆధిక్యతను నిరంతరం కాంక్షించి తాను మరుగై మనల్ని ఘనపరిచిన మన కన్న తండ్రి, మన తల్లి యేసయ్య. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చాలు. ఇంకా ఎలా అర్థమయ్యాడు, ఎలా అనుభవించావు యేసుని నువ్వు అడగండి. అయిపోలే, ఇంకా ఉంది. నన్నెంతో ప్రేమించేటువంటి ప్రాణప్రియుడుగా, నిరంతరం నా గురించే ఆలోచించి, నా గురించే వెతికి, నా గురించి అన్వేషించేటువంటి ఒక నిజమైన ప్రేమికుడిగా యేసుని నేను అనుభవించాను. ఆయన స్నేహితుడిగా కనపడ్డాడు ఎప్పుడు. నా కొంతమంది ఫ్రెండ్స్ ఖాళీ ఉంటే మనతో వస్తారు, అరే వెళ్దాం వస్తావా అంటే, ఖాళీ లేదంటే లేదురా నాకు, నేను రాను అంటారు. కానీ యేసయ్య అలా కాదు. యేసయ్యా మనం ఏకాంతంగా గడుపుదాం, వస్తావంటే నేను వచ్చే కూర్చున్నాను రా అంటాడు. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను రా, నీకోసమే ఉన్నాను నేను. నువ్వు వాడికన్నా ఫ్రెండ్కి ఫోన్ చేయి, వస్తావా నువ్వు అంటే వాడు ఖాళీ ఉంటే వస్తాడు, లేదురా నేను పలానూరులో ఉన్నాను అంటాడు. కానీ యేసయ్యకి ఫోన్ చేయి, యేసయ్యా మనం ఏకాంతంగా కాసేపు ముచ్చటిద్దాం అనుకుంటున్నాం, కాసేపు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కాసేపు గడుపుతావా నాతో అంటే, బాబా నేను ఎప్పుడో వచ్చి కూర్చున్నాను రా అంటాడు. కాదా? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉన్నావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మంచి స్నేహితుడు కదా, మంచి ప్రేమికుడు కదా. మీకు అర్థమయ్యాడు అలాగా? మీరు అనుభవించారా యేసు నా విధంగా? నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఎలా అనుభవించావు? అయిపోలా, ఇంకా బోల్డ్ అంత ఉంది. యేసును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. యేసు బైబిల్ గ్రంథంలో అందించిన సత్యములన్నిటినీ కూర్చున్నటువంటి సారం ఎరిగిన వారమై ఉండాలి. అది ఇక్కడ చెప్తుంది. రెండూ తెలుసుకొని ఉండాలి. వాక్య సారాంశ సత్యం తెలుసుకోవాలి, అలాగే వాక్యమై ఉన్న సత్యమై ఉన్న యేసును కూడా అనుభవించాలి. రెండు మనం తెలుసుకొని ఉండాలండి.
ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఎన్ని రకాలుగా నువ్వు అనుభవించావంటే ఇప్పుడు కొన్నే చెప్పాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మరి కూటమంతా అదే అయిపోయింది. మరి చెబితే ఈ కాపరిగా నేను అనుభవించాను. మంచి కాపరి, మంచి భద్రత, ఒక మంచి సెక్యూరిటీ అంటారు కదా, అది. జరగబోయేవి, జరుగుతున్నవి, ఏవేమి కాసుకొని ఉన్నాయో వాటి గురించి ముందుగానే హింట్ ఇచ్చి టేక్ కేర్, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి ముందుగానే సమాచారం ఇచ్చిన ఒక అద్భుతమైన ఇన్ఫార్మర్, అద్భుతమైన సమాచారకుడుగా నేను యేసును అనుభవించాను. స్తోత్రం. ఒక మంచి కాపరిగా తోడేళ్లను గూర్చి హెచ్చరించేటట్టు, విషపాకులను గూర్చి హెచ్చరించేటట్టు నేను ఆయనను ఎరిగి ఉన్నాను. అంతేకాదు, శ్రేష్టమైనటువంటి లేలేత చిగుళ్లను నా కోసం ఆ చెట్లను వంచి తుంచి నా నోటికి అందించినటువంటి నా ప్రియమైన మంచి కాపరిగా నేను యేసుని ఎరుగుతున్నాను. లోతైన, శ్రేష్టమైన, రుచికరమైన వాక్య సత్యములు ఎన్నో నాకు 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 అందించాడు, నా నోటికి అందించాడు. నా ఆత్మ బలపట్టానికి నాకు తోడ్పడ్డాడు. చిరుప్రాయములోనే, పిన్న దశలోనే, ఆత్మీయ పసితనంలోనే అనేక సంగతులు, విలువైన విషయాలు, ఎన్నో రహస్యములను నా నోటికి అందించాడు. వీటిని తినో, బలము పొందు, ఫలించు నా కోసం. శ్రేష్టమైన ఆహారాన్ని నాకు అందించాడు. నా తండ్రి విషాహారం అందించలా. సో నేను యేసుని ప్రియమైన కాపరిగా ఎరుగుదును. నేను అనుభవించాను, ఆయనలో ఒక కాపరిని అనుభవించాను. ఎన్నోసార్లు త్రోవ తప్పిన వేళ నా వెంటబడి ఎక్కడెక్కడో చిక్కుబడి ఉంటే ఆ చిక్కులలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళా నన్ను మందలో కలిపి తోలుకొనిపోయిన మంచి కాపరి. మళ్ళీ ఓ పాట గుర్తొస్తుంది. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. ఒక మంచి కాపరిగా నేను అనుభవించున్నాను. ఈ విధంగా అనేక రకాలుగా యేసుప్రభు ఒక మంచి యజమానుడుగా ఆయన నేను అనుభవించున్నాను. తన దాసుల విషయంలో పట్టింపు కలిగి వాళ్ళ బాధ్యతలన్నిటినీ సరిగా నెరవేర్చి ఆఖరికి వారు ఆశించినవి, ఊహించిన వాటి కంటే ఉన్నతమైనవి ఇచ్చిన ఒక మంచి యజమానుడు. ఎట్లా ఎరుగుదురు, ఎట్లా అనుభవించావు యేసుప్రభును నువ్వు? ఇందాక చెప్పాను, ఒకడేమో ఒక రకంగా అనుభవించాడు, ఒక రకంగా ఎరుగును, ఇంకొక రకంగా ఎరుగును. నేనైతే ఇన్ని రకాలుగా ఆయన అనుభవించాను. నేను మనుషులందరూ రక్షణ పొందుటయే కాదు, రక్షకుని అనుభవించిన వారై ఉండాలి. సత్యమై ఉన్న క్రీస్తును అనుభవించాలి. ఇంకా ఎలా అనుభవించావు? జీవాహారముగా యేసును అనుభవించాను. జీవము నాలో ఉత్పత్తి చేసేటువంటి వాక్యాహారముగా, నా ఆత్మకు బలాన్నిచ్చే వాక్యాహారముగా యేసును అనుభవించాను. నీ వాక్యమేనా ఆత్మకు. ఇంకెన్ని రకాలుగా అనుభవించావు? ఇంకా చాలా ఉన్నాయి. సమయం అంతా ఏడైపోయింది. నా అసలు టాపిక్ పోయింది. మళ్ళీ యేసు ప్రభుని ఎన్ని రకాలుగా అనుభవించావంటే ఇదంతా మనం అందరం అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. యేసులో ఉన్న తండ్రిని మనం అనుభవించాలి, తల్లిని మనం అనుభవించాలి, యేసులో ఉన్న స్నేహితుడిని మనం అనుభవించాలి, పెద్దన్నని మనం అనుభవించాలి, ప్రాణప్రియుని మనం అనుభవించాలి, ప్రధాన కాపరిని మనం అనుభవించాలి, యేసులో ఉన్న యాజకుడిని మనం అనుభవించాలి, ప్రవక్తను మనం అనుభవించాలి, వాక్యమై ఉన్న యేసును అనుభవించాలి, యజమానుడై ఉన్న యేసుని యజమానుడిగా అనుభవించాలి. హల్లెలూయా. వదకు తేబడిన దేవుని గొర్రెపిల్లగా యేసుని నేను, నా పాపములన్నిటిని తన మీద వేసుకొని మోసిన దేవుని గొర్రెపిల్లగా నేను యేసును అనుభవించాను. ఏమండి, ఇవన్నీ తెలుసుకోవద్దు? ప్రార్థన అనగానే మొదలుపెట్టి మొత్తుకోవటమేనా? అసలు ఆయన ఏం కోరుతున్నాడు? అసలు ఆయనకున్న ఆలోచన ఏంటంటే, ఆ పాయింట్ చెప్తే ఇటు వచ్చేలే, మనుషులందరూ రక్షణ పొందిన వారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అది తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలని అనుకుంటున్నాడంటే అప్పుడు మనుషులందరి కొరకు మనం ప్రార్థన. ఆ మనుషులకు ఏం కావాలని చేయాలి? ప్రభా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చేయాలా? మరి ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా, మనుషులందరినీ దీవించు యేసునామములో అని అడగాల? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. వాటిలో ఏ విషయం గురించి అడగాలన్నాడు చెప్తున్నాడు. మనుషులందరి కోసం ప్రార్థన చేసేటప్పుడు మనుషులందరూ ఏం కావాలని కోరుకుంటున్నాడు? దేవుడు మొత్తం తెగులు తగిలిపోవాలని కోరుకుంటున్నాడా? లేకపోతే అందరికీ ఏమైనా తగలాలని కోరుకుంటున్నాడా? లేదు, అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు. ప్రభువా, మనుషులందరూ రక్షణ పొందవలనని నీవు ఇచ్చయించుచున్నావు. రక్షణ పొందడమే కాదు, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై సత్యమై ఉన్న యేసును అనుభవించాలి. వాక్య సారాంశ సత్యం కూడా తెలుసుకొని ఉండాలి ప్రభువా.
అందరికీ సత్యమును గూర్చిన గ్రహింపు కలిగించు ప్రభువా. అందరూ వాక్య సారాంశ సత్యంలోనికి రావాలి. అపోస్తలులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోకి రావాలి, సత్యంలోనికి రావాలి. అపోస్తలులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోకి రావాలి. అది మన ప్రార్థనాంశమై ఉండాలి. అందుకని మోకాళ్ళు కానీ ప్రభు అయ్యా అయ్యా అప్పులయ్యా ఓరని అప్పులు జల్లకుండా నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ప్రార్థన చేయి. అవన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ ఆయనే చూసుకుంటాడు. మోకాళ్ళు లేచిన కాడ నుంచి ఒక గురి లేదు, గమ్యం లేదు. అసలు ఆయన ఏమనుకుంటున్నాడో తెలీదు. మోకాళ్ళు లేచిన కానీ మొత్తుకోవటమేనా? క్లారిటీ ఉండొద్దండి. ఇంత పెద్ద ఆయన ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలి, ఏం అడగాలి? సరే, అప్పుల గురించి అడిగావు, జవాబు వచ్చిందా? మరి మొత్తుకుంటా ఉన్నావు, వచ్చిందా? ఎందుకు రాలేదో తెలుసా? కొంతకాలం ఆ భారాన్ని భరించడం అవసరమని దేవుడు నీ నెత్తిన బరువు వేశాడు. ఇప్పుడు దేవుడి స్వరం వినే అవకాశం నీకుంటే నువ్వు మోకాళ్ళని ప్రభువా నా అప్పుల సంగతి ఏంది నేను అన్నావు అనుకో, నువ్వు పౌలుతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడతాడు. పౌలు నా శరీరంలో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు సంగతి ఏంటంటే అది ఉంటుంది, అట్లా ఉండని నువ్వు కానీ అంటాడు. నా కృప నీకు చాలు, బలహీనత ఏంది, నా శక్తి పరిపూర్ణమవుతున్నది, నువ్వు కొనసాగంటాడు. ఒకవేళ పౌల్లాగా దేవుని స్వరం వినే ఛాన్స్ నీకుంటే, అలాంటి అలవాటు, అలాంటి దీక్ష నీకుంటే, అలాంటి పట్టుదల నీకుంటే, ఆ స్వరం వింటే ఒకవేళ దేవుడు ఏం మాట్లాడవచ్చు తెలుసా? ప్రభా నా అప్పుల సంగతి ఏంటంటే ఉండని బిడ్డ, అది అవసరం నీకు, లేకపోతే నువ్వు మాటినున్నాయి, నీ నడమంతరం తట్టుకోలేరు జనం, నువ్వు ఆగమ్మంత అట్లా ఉండవచ్చు. ప్రభా నా రోగం సంగతి ఏంది నాయనా అని నువ్వు అడిగావనుకో, నా కుమారుడు కొంతకాలం ఉండని, లేకపోతే నీ నడమంతరం విడివాళ్ళు హద్దులు లేకుండా ఊరేగుతున్నావు, కావాలని అది అనుమతించాను, అది ఉండని నాయన, అది ఉంటే కొంచెం కంట్రోల్ అవుతావు, నీ సైకాలజీ మారిందాక అది ఉండని నాయన. లేకపోతే ఒక్క పెట్టను తీసేయచ్చు. ఇప్పుడు దేవుడు దేని గురించి చింత కలిగి ఉన్నాడు, అది మేజర్గా మనం తీసుకోవాలి. బైబిల్ ఎక్కడన్నా స్పష్టంగా రాస్తుంది, నిశ్చయముగా మీ అప్పుల కొరకు నిరంతరము మొర్రపెట్టుడి అనుందా? మీ జబ్బుల కొరకు ఎడతెగక ప్రార్థించుడి అనుందా? ఉంటే ఒక వచనం చూపించండి, నేను కూడా నేర్చుకుంటా. మరి ఇప్పుడు మనం మోకాళ్ళు ఉన్న కాడ నుంచి మనం మొత్తుకునేదంతా ఏంది? అందులో లేని ప్రార్థనేగా, బైబిల్లో లేని ప్రార్థనేగా. అంటే మనకి క్లారిటీ లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు మనవాళ్ళు మోకాళ్ళుని ప్రభువా ప్రజలను దర్శించు, ప్రజలు సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి, అందరూ వాక్య సారాంశ సత్యంలోకి రావాలి, దుర్బోధలో పడకూడదు నాయన, సత్యబోధలో నిలిచి ఉండాలి, అందరూ రక్షణ పొందాలి ప్రభువా, అందరి మనోనేత్రాలు వెలగాలి ప్రభువా, అందరూ నీ చేత దర్శింపబడాలి ప్రభువా, సాతాను కట్లలో నుండి విడుదల పొందాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు అనుకో, కూర్చున్న వాళ్ళది కొంతమందికి ఉంటుంది. అవునయ్యా చేతేసే లేకపోతే లేదు, ఏడాడు గుంపు కోసం మాకెందుకు తండ్రి, వచ్చిన కాడ నుంచి ఏడాడు గుంపు కోసం వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు బాగుపడాలి, ఆడు బాగుపడాలి. కళ్ళు మూసాం, మళ్ళీ ఫీలింగ్ అంతా కళ్ళులోనే నేను కనిపెడతా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, అటు పక్క ఏకీభవించే వాళ్ళు మొఖాలు పెడతారు కదా, ఆసక్తిగా పెట్టే మొఖం మీద అర్థమైపోయింది కదా, వాళ్ళు ఆసక్తిగా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అన్న ఆసక్తిగా, అవును తండ్రి దేవా అయ్యా అంటుంటారు. ఆసక్తి లేదనుకో, విసుగ్గా ఉందనుకో, ఆడాడు గుంపు అంతా ఎత్తుకు మా అమ్మ చెబుతారు, మోకాళ్ళు పోయి సత్తంటే ఇంతున్నా శుక్రవారం అసలు వద్దనుకుంటానే వస్తూ ఉంటాను. అది మన బాధల గురించి ప్రార్థన చేయలేదు అసలు, నాకు అర్థం కాదు. ఏడాడు ఊరు మొత్తం బాగుపడాలి, దేశం మొత్తం బాగుపడాలి, రాష్ట్రాలు మొత్తం బాగుపడాలి. అసలు ఈ పిచ్చోళ్ళు ప్రార్థన చేతుల్లోనే నేను కనిపెడతా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, అటు పక్క ఏకీభవించే వాళ్ళు మొఖాలు పెడతారు కదా, ఆసక్తిగా పెట్టే మొఖం మీద అర్థమైపోయింది కదా, వాళ్ళు ఆసక్తిగా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అన్న ఆసక్తిగా, అవును తండ్రి దేవా అయ్యా అంటుంటారు. ఆసక్తి లేదనుకో, విసుగ్గా ఉందనుకో, ఆడాడు గుంపు అంతా ఎత్తుకు మా అమ్మ చెబుతారు, మోకాళ్ళు పోయి సత్తంటే ఇంతున్నా శుక్రవారం అసలు వద్దనుకుంటానే వస్తూ ఉంటాను. అది మన బాధల గురించి ప్రార్థన చేయలేదు అసలు, నాకు అర్థం కాదు. ఏడాడు ఊరు మొత్తం బాగుపడాలి, దేశం మొత్తం బాగుపడాలి, రాష్ట్రాలు మొత్తం బాగుపడాలి. అసలు ఈ పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తే అసలు చేయబుద్ది కదా. ఆ శాలేమని ఆడి తిరుగుతున్నాడు ఏమో, నిద్రమోహమాడు, పెందలాడు రాడు, ఏం లేదు.
ఈ ఫీలింగ్స్ అన్నీ ఆ మోకాల్లో కనపడుతూ ఉంటాయి. మోకాళ్ళు, అందరి మోకాల్లో కాదు, కొంతమంది మోకాల్లో. ఎంతమంది ఇష్టంగా ఏకీభవిస్తారు? ప్రభువా, ప్రజలందరినీ దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారితో మాట్లాడి వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థించి అవునయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే మనిషి ప్రభువా ఇదిగో ఇక్కడున్న నీ బిడ్డల్లో చాలా మంది అప్పుల బాధల్లో ఉన్నారు అనగానే అదిరా ప్రార్థన, అది కదురయ్యా, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు వచ్చాడు పాయింట్కి. అవును ప్రభువా అయ్యా అని అప్పుడు ఏకంగా కన్నీటి ప్రార్థన మళ్ళీ. నాకు ఫేస్ రీడింగులు తెలుసు, చదివి తెలుసుకోవాలా. ఈ దాదాపు 18 సంవత్సరాలు ఎదురు కూర్చున్న వాళ్ళు ఏ ఏ టైపుల్లో మొఖాలు పెడితే ఆ మొఖాల్లో ఏ ఏ భావాలు ఉన్నాయో నాకు అర్థమైద్ది. గాడ్ గిఫ్ట్, దేవునికి స్తోత్రం. అర్థమైపోయింది. మీరందరూ గ్రహించండి, విలువైన ప్రార్థనలకేమో మనం సరిగా స్పందించం. ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో, ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో, ఆ ప్రార్థన లోకాల గురించి అర్థమైపోయింది. మీరందరూ గ్రహించండి, విలువైన ప్రార్థనలకేమో మనం సరిగా స్పందించం. ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో, ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో, ఆ ప్రార్థనలో నిజంగా పరిశుద్ధులు ఎత్తినప్పుడు మనకు ఆనందం ఉండదు. ఎందుకంటే మనకు ఆ విషయంలో క్లారిటీ లేదు. అదే అప్పులు రోగాల గురించి ఎత్తు, అమ్మయ్యా అట్ట చెయ్యయ్యా, అట్ట చెయ్యయ్యా, ఈ ప్రార్థన చేసా ప్రభా నాయన షుగరు, బీపీ, HIV, క్యాన్సరు, కూర్చున్న వాళ్ళని కూడా అయ్యా గ్యాస్ ట్రబుల్ కూడా ప్రభా గ్యాస్ ట్రబుల్ గుర్తు చేయను, బిడ్డ గ్యాస్ ట్రబుల్ గుర్తు చేయను నాయన, పక్షవాతం కూడా. మీరు ఆలోచించండి, ఏ ప్రార్థనలు ప్రజలకు ఇంపుగా ఉన్నాయి? వారు ప్రస్తుతం ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల కొరకు చేసే ప్రార్థనలు ప్రజలకు ఇంపుగా ఉన్నాయి. వాటి విషయంలో అందరూ భారం కలిగి ప్రార్థనలో కనెక్ట్ కాగలుగుతున్నారు. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి అంశాలను గురించి చేసే ప్రార్థనలో ప్రజలు ఇష్టముగా పాలు పంపులు పొందలేకపోతున్నారు. ఇది మనం తేడా పడుతున్న సంగతి. ఎందుకని? ఇప్పుడు భూమి మీద అసలు ఏం జరగాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఎరిగి కదా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థించే వాళ్ళకి, ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళకి అందరికీ కనువిప్పు కలగాలి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు? నేను చెప్పనా, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులందరి మనోనేత్రాలు వెలిగింపబడి నరకము నుండి ఆత్మలు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మనుషులు ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా వేయబడిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘము మనమందరము కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ వాక్య సారాంశ సత్యములోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందరూ అంత్యకాల సంభవాలకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ రాకడకు ఆయత్తపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే వాడు యుద్ధం చేసేది కేవలం క్రైస్తవ సంఘంతోనే. ఆఖరికి ఇశ్రాయేలీయులు కూడా వాడికి లోబడతారు. భూ ప్రజలందరూ ఆ క్రూర మృగమును వెంబడించిరి అని రాసుంది. ఆశ్చర్యపడుచు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చట్లుండిన ఆ క్రూర మృగమును భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాన్ని వెంబడి వెళ్ళుచుండిరి. చూడండి, 13వ భూజనులందరూ ఆ మృగమును వెంబడిస్తారు, కానీ ఒక జనం ఉన్నది, ఆ జనము పేరు పరిశుద్ధ జనము. ఆ జనం మాత్రం లోబడదు. ఆ జనముతో వాడు యుద్ధం చేస్తాడంట. 7వ వచనం చదువుకున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. ఎవరి పరిశుద్ధులు? ఏమండి, వాడు బయలుపడేటప్పటికే సంఘం వెళ్ళిపోయిద్దని బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రతి పాస్టర్ అదే బోధిస్తున్నాడు. చాలా వరకు చాలా మంది సేవకులు అదే బోధిస్తున్నారు. వాడు వచ్చినప్పుడు మనం ఉండం, విడవబడ్డోళ్ళని వాడు పాలిస్తాడు, వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోయిద్ది అని సంకలు కొడుతున్నారు. మరి వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోతే భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవరు? ఎత్తబడిన తరువాత విడవబడిన వారి మీద దేవుడు పంపే శ్రమలు. ఈ చిన్న పాయింట్ని గ్రహించగలిగితే సేవకులు ఎంత బాగుండు. కానీ ఈ సత్యము చాలా మంది సేవకులకు మరుగు చేయబడింది. దాని విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. మనం ఉండం అని చెప్తున్నారు. ఆయన వస్తాడు మనం పోతాం, ఆయన వస్తాడు మనం పోతాం. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాడు వస్తాడు, వాడు బయలుపడతాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, 42 నెలలు వాడు అధికారాన్ని చెలాయిస్తాడు. అందరూ వాడికి లోబడతారు, భూజనం మొత్తం వాడికి లోబడతారు. కానీ పరిశుద్ధ జనం ఉంది, ఆ పరిశుద్ధ జనమే సంఘము.
భూజనులందరూ బాగా వినాలి. భూజనులందరూ వాడి వెంట వెళ్తారు. ఎందుకో తెలుసా? వాడు తాను క్రీస్తునని చెప్పుకుంటాడు. ఆ నజరేయుడైన యేసు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు ప్రచారం చేశారు. లేచాడో లేదో తెలియదు. ఇదిగో నేనైతే చచ్చి మీ అందరి కళ్ళ ఎదుట తిరిగి లేచాను గనుక నేనే క్రీస్తుని అని వాడు ప్రచారం చేసుకుంటాడు. గనుక భూజనులు అందరి కళ్ళ ముందు చచ్చి తిరిగి లేచినటువంటి ఆశ్చర్య క్రియను బట్టి వారు ఆశ్చర్యపడుచు వాని వెంట వెళ్ళిరి. క్రైస్తవులు ప్రకటించిన నజరేయుడగు యేసు లేచాడో లేదో మనకు తెలియదు, కానీ ఇదిగో ఇతడైతే లేచాడు గనుక ఇతడే క్రీస్తు అని భూజనమంతా వాని వెంట పడతారు. కానీ ఒక్క జనము మాత్రం ఒప్పుకోదు. ఆ జనమే క్రైస్తవ జనం. వీళ్ళేమంటారు తెలుసా? సంఘం పరిశుద్ధులు ఏమంటారు తెలుసా? ఏయ్, నువ్వు క్రీస్తువు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు. మేము నజరేయుడగు యేసును మాత్రమే సేవిస్తాం, ఆరాధిస్తాం తప్ప నిన్ను ఒప్పుకోం. అట్లయితే మీ అంతు తేలుస్తా. భూజనాంగం మొత్తం నాకు లోబడింది, మీరు లోబడకపోవటం ఏంటి? నువ్వు బయలుపడతావని గ్రంథంలో ఉంది, నువ్వు ఇలాంటి పని చేస్తావని మాకు ముందే మా తండ్రి బయలుపరిచాడు. దాంతోపాటు మేము మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ముందే మాకు బోధించబడింది. కనుక నువ్వు శిరచ్ఛేదం చెయ్యి, లేకపోతే నువ్వు చంపు, నువ్వు తలకాయలు తీసేయి, లేకపోతే నువ్వు సింహాలకెయ్యి, నువ్వు చిత్రవద చేయి, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఉరిదీపి ఖడ్గం చేత చంపి, నువ్వు చంపించినా సరే మళ్ళీ మేము లెగుస్తాం. కొద్ది రోజుల్లోనే మళ్ళీ లెగుస్తాం. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండవ రాకడలో త్వరలోనే రాబో. నువ్వు బయలుపడ్డావు కదా, నువ్వు వచ్చింది ఖాయమైపోయింది, నువ్వు వచ్చావు, లేఖనం నెరవేరింది, ఆయన కూడా వస్తాడు, అది కూడా నెరవేరింది. నీ చేతుల్లో క్రీస్తు నిమిత్తం హతసాక్షులమైతే మా బహుమానం రెట్టింపు. నీ ఇష్టం. నువ్వు మా గొంతు కోసినా సరే మళ్ళీ లెగుతాం మేము. చంపుకో. ఆయన లిస్టులో పడిపోతాం, ఆయన కోసం ప్రాణం పెట్టిన లిస్టులో పడిపోతాం. ఒకవేళ మమ్మల్ని వదిలేసినా ఆయన రాకడలో మేము మార్పు చెంది ఎత్తబడతాం. నిన్ను మాత్రం ఒప్పుకోం. కిందికి చదువు, 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ పరిశుద్ధులు అంటాడు. పరిశుద్ధులు ఎవరండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండి పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి. లెక్క చాలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే ఎవరండి వాళ్ళు? సంగమా? ఇంకెవరన్నానా? 42 నెలల వాడి పాలనలో సంఘము భూమి మీదే ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘము భూమి మీదనే ఉంటుంది. అర్థమైందా? తర్వాత 3.5 ఏండ్ల మధ్యన, మొత్తం 7 ఏండ్లకు 3.5 ఏండ్ల మధ్యకాలం కదా, ఆ మధ్యన యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుద్ది. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. విడవబడ్డ వాళ్ళకి మహాశ్రమలు. అర్థమైందా? అంటే ఈ చిన్న పాయింట్ సేవకులు గ్రహిస్తే చాలు. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘం ఉంటుంది. దేవుడు భూమి మీదకి విడవబడిన వారి మీదకి పంపేటువంటి మహాశ్రమల్లో సంఘం ఉండదు. అర్థమైందా? వీళ్ళేం వచనం చూపిస్తారు? దేవుడు మనల్ని రక్షణ పొందుటకే పిలిచెను గాని ఉగ్రత పాలగుటకు పిలవలేదు అనే వచనం చూపిస్తారు. అది ఎక్కడ ఉందో కూడా చూడొచ్చు మనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అది ఓకేనా? ఇప్పుడు గమనించండి. రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించలేదు. కాబట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే తీసేసుకుంటాడు అని చెబుతున్నారండి. రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు మనంటే, ఇప్పుడు దేవుని ఉగ్రతలో మనం ఉంటామని చెప్పుకుంటున్నామా? మనం దేవుని ఉగ్రత ఎవరి మీదికి? విడవబడిన వారి మీదికి. అవునా? దేవ వ్యతిరేకుల మీదికి దేవుని ఉగ్రత. అందులో మనం ఎందుకు ఉంటామండి? కానీ నేను చెబుతుంది ఏంటంటే సాతాను యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. అంటే అంత్యాబద్ధ క్రీస్తు వాడి యొక్క దృష్టిలో మనం ఉంటాం. వాడి దాడి మన మీద జరిగేది. ఎందుకంటే లోకమంతా వాడిని మొక్కేవాళ్లే, వాడిని ఎదిరించే వాళ్ళు దేవుని సంఘం ఒక్కటే. అవునా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? మనవాళ్ళు అంటారు,
నోవహు దినములలో ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములలో అట్లుండును అని ఉంది కదా. మరి ఇప్పుడు జలప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవహు ఓడలోకి పోయినాకు వచ్చిందా, పోక ముందు వచ్చిందా? దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతున్నారండి వీళ్ళు. నోవహును ఓడలో పంపించి ఉగ్రత రప్పించాడు. లోతుని వెలపటికి పంపించి సొదొమ గొమొర్రాల మీద ఉగ్రత పంపించాడు. క్రొత్త నిబంధన సంఘమును కూడా దేవుడు ఎత్తుకున్న తర్వాతనే ఉగ్రత పంపిస్తాడు. 7 ఉగ్రత పాత్రలు అప్పుడు కుమ్మరించబడతాయి. మేము మొత్తుకొని గందరగోళమై తిప్పలబడుతుంది ఏంటంటే, ఒరే నాయన, దేవుని ఉగ్రతలో మనం ఉండము. మరి ఎవరు ఉగ్రతలో ఉంటాం? శత్రువు అంత్య అబద్ధ క్రీస్తు ఉగ్రతలో మనం ఉంటాం. అర్థమైందా? వాడి ఉగ్రతలో మనం ఉంటాం. అదే పరిశుద్ధ గ్రంథం చెప్పిన సాక్ష్యం. చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, వానికి అధికారం ఇవ్వబడను. ఇందులో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అని ఉంది. 42 నెలలు వాడు అధికారం చలాయిస్తాడు అని ఉంది. ఏమండి? 2వ అధ్యాయంలో యేసు ప్రభు రాకడెప్పుడు పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి త్వరగా చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అదుగో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినమయ్యా? యేసు ప్రభు రాకడ దినం. యేసు ప్రభు బయలుపడటానికి ముందు ఎవరు బయలుపడాలి? పాప పురుషుడు. వాడు ఎంటర్ కావాలి. హీరో రావాలంటే దానికి ముందు విలన్ రావాలి. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అది ఎలా జరిగిందో కింద చదువు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకూర్చు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయం అంటే ఏ ఆలయం? చర్చ కాదు, యెరూషలేములో నిర్మాణం కావించబడబోతున్నటువంటి ఆలయం. అందులో కూర్చుంటాడంట వాడు. ఎప్పుడైతే వాడు అందులో కూర్చున్నాడో అప్పుడు కడబూరం రోగిద్ది. అప్పటికి 6 బూరల ముందు మోగుతాయి. వాడు ఆలయంలో అతి పరిశుద్ధ స్థలములో హేయ వస్తు వాడు పోయి కూర్చుంటాడో అప్పుడు కడబూరం రోగిద్ది. ఇంకా అయిపోయింది టైం అని. అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు, మధ్య ఆకాశానికి వస్తాడు. మనం ఇక్కడి నుంచి ఎత్తబడతాం అక్కడికి. భూమి మీద నుంచి సంఘం ఎత్తబడిద్ది. ఆయన అక్కడికి దిగి వస్తాడు. మనం ఇక్కడి నుంచి ఎత్తబడతాం. అంటే ఇదంతా జరగాల. ఆయన యేసు ప్రభు రావాలంటే ముందు నాశన పాత్రుడికి పాప పురుషుడు బయలుపడాలి. వాడు తన పరిపాలన జరిగించాలి. క్రైస్తవులు ముద్ర వేయించుకోమని బలవంతం పెట్టాలి. నాకు అర్థం కాదు, వీళ్ళు ముద్ర గురించి చెబుతారు. అరబంధరం నేను చెబుతున్నాను, ప్రభు నన్ను క్షమించుగాక. సంఘం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళే చూడండి ఏం చెబుతారు. 2 ప్రసంగాలు చెప్తారు వీళ్ళు. చాలామంది మీరు జాగ్రత్త పడాలి, త్వరలోనే అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర బయలుపడిద్ది, 666 ముద్ర వచ్చింది, మీరు వేసుకోకుండా జాగ్రత్త పడాలి అని వీళ్ళే ప్రసంగం చేస్తారు. వాడు బయలుపడి వాడి ముద్ర అమలు చేసి అప్పుడు కదా మనం వేసుకోకుండా ఉండాలంటే అప్పుడు సంఘం భూమి మీద ఉంటుందనే ఉండదనే? వీళ్ళే చెబుతారు వాడి ముద్ర వేసుకోకుండా జాగ్రత్త పడండి అంటే అప్పుడు సంఘం భూమి మీద ఉంటుందనే ఉండదనే? మనం ఉంటాము, వాడు లైన్లోకి వస్తాడు, ముద్ర అమలు చేస్తాడు, అది మీరు వేసుకోకుండా జాగ్రత్త పడండి అని వీళ్ళే చెబుతారు. మళ్ళీ ఇంకో ప్రసంగం ఏం చెబుతారు తెలుసా? వాడు వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోతాం. అవునా కాదా? ఈ టైప్ ప్రసంగాలు విన్నారా లేదా మీరు? పిచ్చ కామెడీ. ఇప్పుడు వాడు వచ్చేటప్పటికే మనం వెళ్ళిపోతే ముద్రను గురించి దేవుడు మనల్ని హెచ్చరించాల్సిన అవసరము లేదు. అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడే ఆ కార్యము జరగక ముందే మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటే ఈ ముద్రను గురించి భయం ఏముంది? అసలు దాని గురించి టాపిక్ ఎందుకు అసలు మనకి? అదంతా ఎడవబడ్డ గుంపు సంగతి కదా, మనకెందుకు? కానీ గ్రంథంలో ఎందుకు రాయించి పెట్టాడు? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోనే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువునాను. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపరుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. ఇక్కడ నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా వినండి,
కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఏమండో జాగ్రత్తగా వినాలి, ఇంకా రోజుల దగ్గరికి వచ్చినాయి. ఇక వినకపోతే తేడా పడతారు, వినాలి, ఇప్పుడు వినాల్సిందే. ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఏమండి స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండాన్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఎందుకు ఈ పని చేశాడు వాడు? ఎందుకు ఇలాంటి ఆజ్ఞను జారీ చేస్తాడు చెప్పండి మీరు? సింపుల్ లాజిక్. వాడిని ఆమోదించి, వాడిని గౌరవించి, వాడిని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, వాడిని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో క్లారిటీ కోసమే వాడు ఈ దిక్కుమాలిన ఆజ్ఞ తెచ్చి పెడతాడు. ఏమన్నా అర్థమైందా బిడ్డలారా? కాలేదా? చేయగలిగింది ఏమీ లేదు. ఎంతమందికి అర్థమైంది? వాడి ఆజ్ఞను ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? ఉన్న గుంపంతా, విడవబడ్డ గుంపంతా వాడి గుంపు అయినప్పుడు ఇక ముద్రతో అవసరం ఏముందండి? వాడికే మెంటలా? ఎంత చెప్పినా అర్థం కాదేందండి వీళ్ళకి. ఏ పిచ్చోడన్నా ఉన్నోళ్ళందరూ వాడోళ్ళు అయితే ఏ పిచ్చోడని అట్లాంటి ముద్రలు అమలు చేస్తాడా? ఏమండి, ఇప్పుడు మన వాళ్ళు ఆధార్ కార్డు పెట్టారు, పాన్ కార్డు పెట్టారు ప్రతి ఒక్కరికి. ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? అసలు ఇది ఇండియానా కాదా? నువ్వు ఇండియనేనా? అయితే ఆధార్ కార్డు చూపించరా. వీడికి ఆధార్ కార్డు లేదనుకో, ఇండియన్ కాదు వాడు, భారతదేశ పౌరుడు కాదు. మనం ఈజీ క్యాచ్ చేయొచ్చు, దొంగను పట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ముద్ర ఎందుకు అమలు చేస్తాడంటే వాడి మాట వినని వాళ్ళు, వాడిని వ్యతిరేకించే సంఘం భూమి మీద ఉందని వాడికి తెలుసు. వాడిని క్రీస్తుగా అంగీకరించకుండా నజరేయుడగు యేసే క్రీస్తని, ఆయననే ఆరాధించేటువంటి భక్తుల గుంపు భూమి మీద ఉందని వాడికి తెలుసు. ఆ గుంపు డిక్లేర్ కావాలని వాడు ఈ ఆజ్ఞను తెస్తాడు. అంతటా వాడి ప్రతిమ లైన్లోకి వస్తాయి, వాడి ముద్ర లైన్లోకి వచ్చింది. అందరూ ఎంచుకుంటా ఉంటారు ఎగబడి. ఆధార్ కార్డు కోసం ఎంఆర్ ఆఫీస్లో కొట్టుకొని క్యూలు కట్టి నిలబడి కంటి టెస్టు, హ్యాండ్స్ అన్ని పెట్టి మనం తెచ్చుకున్నాం ఆధార్ కార్డు. అదే టైపులో జరిగింది. ఇప్పుడు ఇండియా ప్రధాని గారు నోట్ల రద్దు అన్నారు అనగానే 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు బుస్ అయిపోయినాయిగా, చిత్తుకాయతాలు అయిపోయినాయిగా. ఏందండి అటు చూస్తారు? అయితే అంతేగా, చూశాంగా మొన్న, చూడలే? అట్లాగే ఇప్పుడేమో ఏ దేశానికి ఆ దేశానికి ప్రధానులు, అధికారులు. భవిష్యత్తులో ఈ యుద్ధాలు పెరిగి ఇప్పుడు యుద్ధాలు చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అని, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం అని నరమేధం జరుగుతూ ఉంది. ఇండియా మీదకి కవింపు చర్యలకు దిగుతుంది చైనా. రాను మెంటలెక్కినట్టు చేస్తారు ఒక్కొక్కడు. యుద్ధోన్మాదం పెరిగిపోయింది. ప్రస్తుతం అమెరికా అగ్రరాజ్యం ఉంది కదా, భవిష్యత్తులో అమెరికా అగ్రరాజ్యాధికారాన్ని కోల్పోతుంది, ఆధిపత్యాన్ని కోల్పోతుంది. 2 విధాలుగా అమెరికా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు దెబ్బతినుంది అమెరికా. $35 ట్రిలియన్ కోట్ల అప్పు ఉందంట అమెరికాకి. 5 ట్రిలియన్ కోట్ల అప్పు ఉందంట, అన్ని డాలర్ల అప్పు అగ్రరాజ్యానికి. బ్యాంకులన్నీ దివాళా దిశగా ఉన్నాయట అమెరికాలో చాలా వరకు. అర్థమైందా? దాని గతి భయంకరంగా మారిపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్న సత్యాలు ఇవి. ఆర్థికంగాను ప్రాకృతికంగాను డ్యామేజ్ అయ్యి అమెరికా దాని యొక్క శక్తిని కోల్పోతుంది. ఈరోజు ఒక్క అమెరికా అండగా ఉన్న కారణం చేత ఇజ్రాయెల్ని కదిలించడానికి ఎవరికైనా భయం. అన్ని ముస్లిం దేశాల నుండి కూడా గుటకలు మింగుతా ఏం చేయలేక చేతులు విసుకుంటా కూర్చున్నారంటే కారణం అమెరికా దెబ్బ. కానీ భవిష్యత్తులో అమెరికా తన శక్తిని కోల్పోయి జస్ట్ ఖండనలకే పరిమితం అయింది తప్ప ఇజ్రాయెల్ని కాపాడే పొజిషన్లో అమెరికా ఉండదు అని బైబిలే చెప్తుంది. స్తోత్రం. రష్యా అమెరికా ఎలా దెబ్బతింటే, కొన్ని దేశాలు యుద్ధాలతో దెబ్బతింటే చివరికి ప్రపంచ ప్రజలంతా అయ్యో మాకు యుద్ధాలు వద్దు, మాకు యుద్ధాలు లేని ప్రపంచం కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే కోరుకుంటున్నారు. మీకు తెలుసా, హమాస్ వాళ్ళు 1200 మంది ఇజ్రాయేలీని ఎఫెక్ట్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయేలీలు మొదలుపెట్టి 40,000 మంది పైచిలకు చంపేశారు. వేసుకుంటానే ఉన్నారు ఇంకా బాంబులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూనే ఉన్నారు బాంబులు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అన్న భేదం లేదు, మొత్తం శవాలైపోతున్నారు. ఇదంతా పాను ఎక్కువైపోయింది. మళ్ళీ ఇందులో బ్రేకులు వచ్చినాయి అంటే ప్రకృతి విలయాలు. ఒక పక్క ప్రకృతి విలయాలతో కొంతమంది సరే ప్రకృతి విలయాలు అడపాదడప అనుకుంటే ఎక్కువ యుద్ధోన్మాదం ద్వారా రాజ్యం మీదికి రాజ్యము,
దేశం మీదికి దేశము, జనము మీదికి జనము లెగుస్తారని యేసయ్య చెప్పాడు స్పష్టంగా. ఇప్పుడు లెగుస్తున్నారు, ఇక అది జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఇక జనాలు ఈ యుద్ధాలు జరిగే దగ్గర ఏమని కోరుకుంటున్నారు జనాలు? మీకు దండం పెడతాం, మాకు యుద్ధం వద్దురా, మీకు దండం పెడతాం, మాకు యుద్ధం వద్దురా, యుద్ధం లేని ప్రపంచం కావాలి. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఏమనుకుంటున్నాయి తెలుసా? ఇప్పుడు అరబ్ దేశాలు సమాలోచన చేసుకుంటున్నాయని న్యూస్ వస్తుంది. ఏమని? మనందరం చిన్న చిన్న దేశాలుగా ఉన్నందున ఇట్లా ఉంది దరిద్ర పరిస్థితి. ఒక చిన్న దేశాన్ని కొట్టలేకపోతున్నాం. మనమందరము కలిసి సామరస్యముగా పోరాడాలి అని లెబనాన్, సిరియా, ఇరాన్, జోర్డాన్, ఈజిప్ట్ అట్లా కొన్ని దేశాలు కలిసి మంతనాలు జరుపుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అరబ్ దేశాలు కొన్ని కలిసి ఒక పెద్ద దేశంగా ఏర్పడబోతుంది. ఇది జరిగిద్ది. అలా ఏర్పడ్డ తర్వాత ఆ దేశాలన్నీ కలిసి ఒక బలమైన దేశంగా ఏర్పడతాయి. ఈలోపు యుద్ధాలు జరిగి జరిగి జనమంతా ఏమంటారు? మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి, యుద్ధం లేని ప్రపంచం కావాలని కోరుకుంటారు. మరి యుద్ధం లేని ప్రపంచం ఎలా వచ్చింది? రెండు దేశాలు విడివిడిగా ఉన్నప్పుడు కొట్లాట తప్పదు. యుద్ధం లేకుండా పోవాలంటే రెండు దేశాలు కలిసి ఒక దేశం అయిపోవాలి. ఇట్లా ప్రపంచ దేశాలన్నీ విడివిడిగా ఉంటే యుద్ధాలు తప్పదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏకమైపోయి ఒక్కటే దేశంగా మారిపోవాలి, ఒకటే జనాంగంగా మారిపోవాలి, ఒక్కటే రాజ్యం అవ్వాలి, ఒక్కడే రాజు అవ్వాలి. సమితిలో తీర్మానం జరిగిద్ది. అదిగో వీ వాంట్ పీస్, స్టాప్ వార్. చూడు వాళ్ళు చెప్తున్నారు, చూడండి. ప్రే ఫర్ యుక్రెయిన్, వద్దురా మాకు యుద్ధం వద్దురా అని ఇప్పటికీ అదిగో అట్లా మొదలు పెట్టారు. చూడు, పెరిగి 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 ప్రపంచ ప్రజలంతా అట్లా కోరతారు. వీ వాంట్ పీస్, మాకు శాంతి కావాలి, శాంతి కావాలి. ఇప్పుడు రాజ్యాధినేతలు అందరూ కలిసి సమావేశమైంది ఐక్యరాజ్య సమితి. అక్కడ మీటింగ్ పడిద్ది. మీటింగ్ పడి చివరికి తప్పకుండా ప్రకటన జరిగి తీరిద్ది. అందులో అచ్చైనా పొల్లైనా తప్పిపోదు. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు దేవుడు. ఇజ్రాయేలుకి రోషు శత్రువు అవుతుంది. రష్యా, రోష్ అంటే రష్యా, రోష్ వేసిన రష్యా, ఓకే. రోషు ఇజ్రాయేలుకు శత్రువు అవుతుంది. అది ఇజ్రాయేల్ మీదకి వచ్చిద్దన్న సంగతి 2500 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇజ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం అనుకుందాం. ఇప్పుడు రష్యా దేనికి సపోర్ట్గా నిలబడింది? ఎవరికి తెలుసు? అసలు ఏం జరుగుతుంది భూమి మీద? దేవుడు ఏం ఆశిస్తున్నాడు? సిద్ధపడాలని ఆశిస్తున్నాడు. భూజనుల గురించి దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. సంఘం గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. పర్సనల్గా, వ్యక్తిగతంగా మన గురించి దేవుడు మన ద్వారా ఏం జరగాలని ఆశిస్తున్నాడో మనం తెలుసుకొని తగలబడాలి. అది విషయం. ఇప్పుడు నేను ఈ 3 తెలుసుకోకుండా మనం ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, ప్రసంగాలు చేసినా అవి ఒక దారి తెందు లేకుండా ఉంటాయి. అందుకే క్లారిటీ ఉండాలని చెబుతున్నా. ఫస్ట్ భూజనులందరి విషయంలో ఏం కోరుతున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని కోరుతున్నాడు. అయిపోయింది. సమాజాన్ని గురించి దేవుడి ఆలోచన అది. ఇక సంఘం గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే, రక్షణలోనికి వచ్చిన సంఘము సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. వాక్య సారాంశ సత్యం తెలుసుకోవాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘము కట్టబడాలి. దుర్బోధ సంఘములో నుండి కూకటి వేళ్లతో సహా పెకలింపబడాలి. సంఘ బిడ్డలందరూ సత్యమందు స్థిరులై ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నది. అందుకే మనం అప్పుడప్పుడు పాడు, సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని. భూజనుల కోసం, భూమి మీద ఉన్న జనుల కోసమేమో అయ్యా ప్రజలను దర్శించు, అందరి మనోనేత్రములు వెలిగించు, యుగ సంబంధి యుగ దేవత అవిశ్వాసుల మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి, దేవా వాళ్ళ కళ్ళు తెరువు, వాళ్ళ మనోనేత్రాలు విప్పు, వారంతా నిన్ను తెలుసుకోవాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. జనమును గూర్చి, భూజనులను గూర్చి నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, వారి రక్షణ పొందడానికి నువ్వు పరిచర్య చేయాలి. సంఘం కట్టిన సేవకుడా, నీ ప్రసంగాలు గురి లేని ప్రసంగాలుగా ఉండకూడదు. నీ చేతికి దేవుడు అప్పగించిన ఆత్మల్ని ఒక పక్కన సత్యంలో పెంచుతూ, మరో పక్కన నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వీరందరూ వాడబడునట్లుగా వారిని ప్రోత్సహించాలి. సంఘమును రేపాలి. సువార్త ప్రకటించినట్లు సంఘమును రేపాలి. సత్యమును బోధించినట్లు సంఘమును రేపాలి. సంఘములో ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదకుడు కావాలి. సత్యమును నేర్పాలి సంఘానికి.
మూడవది, ఇలా ఆత్మలను సంపాదించి సత్యమంది ఎదిగిన బిడ్డల్లో పరిపక్వత వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని దేవుని పరిచర్య కొరకు పరిచారకులుగాను, ఇంకా దేవుని కృప పొందిన వారైతే సేవకులుగాను, సేవకురాండ్రుగాను తీర్చిదిద్దునట్లు నీ పరిచర్య ఉండాలి, నీ ప్రసంగాలు ఉండాలి. ఇది గురి. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఓ చోట ఓ స్థానిక సంఘం వెలిసిందండి, ఓ సంఘం కట్టబడింది. ఆ సంఘం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఆ గ్యాదర్ అయిన 50 మంది, 60 మంది, 30 మంది, 40 మంది, 100 మంది పాడిందే పాటరా అని అక్కడే కూర్చొని ఇక అదే భజన చేసుకుంటా, అయ్యగారు చెప్పిందే చెబుతా, విశ్వాసులు పాడిందే పాడతా, ఇక బతుకంత అంతే తెల్లారాలని దేవుడు కోరుతున్నాడా? అందుకే సంఘం కట్టమన్నాడా? ఓ సేవకుడా, అసలు ఒక పరిచర్య నీకు అప్పగించినప్పుడు అసలు ఏ లక్ష్యంతో దేవుడు నీకు అప్పగించాడు? నీకు చెప్పిన బాధ్యత ఏంటి నీకు తెలుసా? కొన్ని ఆ స్పష్టతను ఎరిగి పరిచర్య చేయాలి. ఒక 50 మంది విశ్వాసుల సంఘంలో ఉంటే వాళ్ళకి భక్తిని నేర్పుట, సత్యమును నేర్పుట, అంతేకాదు వారిని దేవుని పని కొరకు రేపుట అనే విజన్తో దైవజనుడు పరిచర్య చేయాలి. ఆత్మల కొరకు రేపినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు అవుతారు. సత్యం కొరకు రేపినప్పుడు దుర్బోధలో పడకుండా సేఫ్గా ఉంటారు. మూడవది, వాళ్ళని దేవుని పని కొరకు ప్రిపేర్ చేసినప్పుడు ఆ 50 మందిలో కనీసం 4 దేవుని పరిచర్య కొరకు సిద్ధపడతారు. ఆ సిద్ధపడ్డ వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళకి ఆత్మీయ బలాభివృద్ధి కలిగించేటువంటి ఉపదేశం చేసి వాళ్ళని వెంటబెట్టుకుని శిష్యులుగా తీర్చిదిద్ది వాళ్ళని మరో 4 ప్రాంతాలకి దేవుని పరిచర్య కొరకు పంపాలి. ప్రతి చిన్న సంఘం, పెద్ద సంఘం అనే భేదం లేకుండా ప్రతి స్థానిక సంఘానికి ఈ దర్శనం ఉండాలి. దీంతోనే పనిచేయాలి. చాలా సంఘాలు మీరు గమనించండి, చాలామంది దైవజనుల్ని గమనించండి. ఆ ఒక్కటి లేదా ఆయన పోయేది ఇంకొకటి 2 సంఘాలు, లేదా ఆయనే తిరిగే 3వ సంఘం. ఒకటి చేస్తాడు, లేదా 2 చేస్తాడు, లేదా ఆయన 3 తిరుగుతాడు. అరే, నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకు ఆత్మీయత నేర్పాలి, సత్యం నేర్పాలి, భక్తి నేర్పాలి, వాళ్ళని దేవుని కొరకు ఆత్మలను రక్షించేటువంటి ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి గురి లేని పరిచర్య, ప్రసంగం, బోధ, ప్రార్థన అన్నీ వట్టివే కదండి, ప్రయోజన శూన్యమే కదండి. దేవుడేం కోరుతున్నాడో తెలుసుకోవాలి కదండి. ఈ లైవ్ శుక్రవారం ఎందుకు నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, చాలామంది అందుబాటులోకి వస్తారు ఈవేళ దేవుని కృపతో, చాలామంది వింటారు. అందుకే చెప్తున్నాను నేను. ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఎలా ఉండాలి అంటే, బిడ్డల్ని సిద్ధపరచడానికి యోగ్యంగా దేవుని కొరకు త్యాగం చేసిన మిషనరీలను గురించి బోధించడమే కాదు, నువ్వు కూడా నీ వంతు కష్టపడటం చూపించి అనేక మందిని దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఉపదేశాలు అట్లా సిద్ధపడాలి. ఆ విధంగా బిడ్డల్ని ఆయత్తపరచాలి. ఒకడంటాడు, ఏమండి, భక్తులు కొంతమంది అచ్చం ఎగతాళి చేయడానికే పుట్టారు. కొంతమంది ఆయన ప్రసంగం కొరగాదు, ఈయన ప్రసంగం కొరగాదు అంటే, ఈవిడ ప్రసంగం కొరగాదు అంటే ఈడు మంచి ప్రసంగీకుడని. మరి ఈడేం చేశాడు ఇంత గొప్ప ప్రసంగీకుడు అంటే? ఈడేం లేదు, వీడియోలు పెట్టి వాళ్ళని గీకుతూ ఉంటాడు. ఈ గీకుడు ప్రసంగీకుడు అనమాట. వీడు గీకుడు ప్రసంగీకుడు. తిక్కలమ్మి ఎందుకు పుట్టావే అంటే, సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అన్నట్టు. ఏంది చెప్పండి సామెత? తిక్కలమ్మి ఎందుకు పుట్టావంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టి. దీని బతుకంతా ఎక్కిరించడమే. మళ్ళీ ఇదేమన్నా శుభ్రంగా ఉందండి? తిక్కలదే, పరం తిక్కలదే. ఆయన ప్రసంగం ఒక కొరగాదు, ఈయన ఇది చెబుతాడు, ఆయన అది చెబుతాడు, ఆయన చెబుతాడు, ఆయన ఇది చెబుతాడని భక్తులు వాళ్ళు చేసినటువంటి ఉపదేశాలు విని సేవకులు లేచి సంఘాలు కట్టబడి అనేక ప్రాంతాలకు విస్తరించి లక్షలాది ఆత్మలు ప్రభావితం చెందినటువంటి సాక్ష్యాలు ఒక పక్కన కనపడుతుంటే, ఆయన దగ్గర ఏం లేదు, ఆయన మరి నీ దగ్గర ఏముందిరా గీకుడా? నీ దగ్గర ఉంది గీకుడా? వీడియో పెట్టుకొని ఆయనట్ట ఆయనట్ట వీడు బతుకంతా ఈడు ఇదో రకమైన గీకుడు అనమాట. వీడు ప్రసంగీకుడు, వీడు గీకుడు ప్రసంగీకుడు అనమాట. వీడు సాధించేదే సచ్చేది లేదు. వీడియోలు మాత్రం 100 వీడియోలు ఉంటాయి, లోకల్ని పంచుకున్న వీడియోలు.